తీసుకోరాజా జాబ్ ఈ మాటలు వచ్చిందా ఓకే లేకపోతే సరే అండి ఇంక గుంటూరు అయితే వచ్చేసాము. ఎందుకంటే ఇంకా ఇంట్లో తినడానికి అయితే ఏం లేవు, ఇంకా అన్ని సరుకులు మొత్తం అయిపోయాయని చెప్పి ఇక పిల్లలకి సబ్బులు అదేవిధంగా ఏదైనా కాయకూరలు అని చెప్పి ఇంకా సరుకుల కోసం వచ్చేసాము. చూశారు కదా గుంటూరు అంటే చూశారు అనుకోబాకండి, మీరు ఎప్పుడు గుంటూరు ఉండేవాళ్ళు ఉంటారు. ఇది చెప్తున్నాను గుంటూరు నైట్ పూట చూడండి ఎంత సంతోషం. ఇంకా లోపలికి వెళ్ళినది అది కూడా చూపిస్తాను. సరేనా ఇంకా పండగ అయితే సరుకులు తీసుకెళ్ళాను. ఇంక అయితే మళ్ళీ వచ్చేసిన సరుకులు పక్కన చేసి ఈ పండగకి తీసుకెళ్ళిన సరుకులు అయితే ఇప్పుడు దాకా నాకు ఇంట్లో ఉన్నాయి కాబట్టి ఇంకా అయిపోయింది కాబట్టి ఇంకా వచ్చేసింది డీమార్ట్కి అయితే మళ్ళీ. హాయ్ అండి, ఇంకా చెప్పారు కదా ఇప్పటిదాకా మా ఆయన అయితే ఇంకా అప్పుడెప్పుడో వచ్చాము, చాలా అవుతుంది సరుకులు ఇంట్లో అవన్నీ తీసుకెళ్ళక. అందుకని చెప్పేసి మళ్ళీ డిమార్ట్ షాపింగ్కి అయితే వచ్చాము. ఇంకా కూరగాయలు అలానే పిల్లల కాయలు అవన్నీ తీసేసుకొని ఇంటికైతే వెళ్దాము. ఇక్కడ వచ్చేసి ప్యాకింగ్ కవర్ చేస్తారండి. ఇంక మనకు ఇదంతా ఎంట్రీ. గుంటూరులో ఉన్న వాళ్ళకి తెలిసే ఉండింది. How good there? దాంట్లో వేసే ఐస్ క్రీమ్ వద్దా? వద్దులే బా జల్దీ వద్దులే. నువ్వు తినవా?
ఓకేనండి, ఇంకా షాపింగ్ అంతా అయిపోయింది. ఇంకా కూరగాయలు అయితే తీసుకొని వెళ్ళిపోదాం. మా ఆయన వచ్చేసి ఐస్ క్రీమ్ తిందాం అనగానే ఐస్ క్రీమ్ అయితే తినేద్దాం. ఫస్ట్ అయితే చల్లదనానికి వేడి చల్లగా ఐస్ క్రీమ్. ఓకేనండి, గుంటూరు నుంచి అయితే వచ్చేసాము. ఇంకా డీమార్ట్లో షాపింగ్, అలానే కూరగాయలు, ఇంకా పిల్లలకు కావాల్సిన చిన్న ఐటమ్స్ అయితే మొత్తం అయితే తీసుకొని వచ్చాము. ఇంకా అలానే వస్తూ మా అత్తమ్మ వాళ్ళకి మామిడికాయలు, పెరుగు, అలానే ప్యాకెట్ అయితే తీసుకొచ్చాము. ఇంకా మాకు పాడున్నా కూడా పాపం మా అత్తమ్మ వాళ్ళు జనాలు పోయడం ఎక్కువైందండి. అందుకని చెప్పేసి పాపం వాళ్ళు పాలు కూడా ఉంచుకోవట్లేదంట. సరేనమ్మ పెరిగిపెట్టి ఒకటి తీసుకొని రండి అని చెప్పేసి ఇంక తీసుకొని వచ్చాము. పిల్లలు ఇద్దరిని అయితే అత్తమ్మ ఇంటికాడ వదిలిపెట్టామండి. ఆశ్రిత వచ్చేసి అమ్మమ్మ కాడ కొనుక్కుంది. చూస్తూ ఉంటారు కదా వీడియోలో. ఇంకా నానమ్మ కాడ అయితే కొనుక్కుంది, అమ్మమ్మ కాడ. ఇంకా మేమేం తీసుకొచ్చామంటే చూసేయండి తప్పకుండా. ఇంకా మామిడికాయలు అయితే చాలా బాగున్నాయండి. ఇంకా అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే అసలు ముందు మామిడికాయలు తీసుకున్నాం. అయితే నలిగినాయి అనుకుంటా. ఇంకా పిల్లలకి వచ్చేసి ఇంకెప్పుడు నేను మైసూర్ శాండ్లే వాడేది. ఇది వచ్చేసి గుడ్ నైట్. ఇంకా మా ఆయనకి బ్రష్లు. ఇంకా నేను మాకైతే సొంతూరు. పిల్లలకి వచ్చేసి ఈ సబ్బు వాడతాను. మాకు వచ్చేసి ఈ సబ్బు. ఈ రోజుల్లో కొత్తగా కూడా ఒక సబ్బు తీసుకొచ్చానండి. ఏం సబ్బు అంటే అది లక్సేనా బాబు ఇది. మా ఇంట్లో 3 రకాల సబ్బులు అయిపోయినాయి. ఇంకా ఇట్లా ఏది నచ్చితే ఇంకా అది. ఇంకా మా ఆయనకు నచ్చింది మా ఆయన, నాకు నచ్చింది నాకు. ఇంకా పిల్లలకైతే సపరేట్గా ఇదేనండి, మైసూర్ శాండ్లే వాడతాను నేనైతే సపరేట్గా. అందుకని చెప్పేసి ఇంక మైసూర్ శాండ్లే తీసుకొచ్చాను. ఇంకా అలానే ఆకుకూరలు, కూరగాయలు మొత్తం అయితే తీసుకొచ్చేసాను. సాయంత్రం పూట కదండి కూరగాయలు అన్నీ చవకే చాలా బాగుంటాయి, ఫ్రెష్గానే ఉంటాయి. ఇంకా పాలకూర, తోటకూర, చుక్కకూర మంచి వ్లాగ్ వదిలేస్తానండి. పాలకూర చుక్కకూర కర్రీ సూపర్ టేస్ట్ కర్రీ. అందుకని చెప్పేసి ఇక వాటి మీద మంచి వ్లాగ్ వదిలేస్తాను. ఇంకా అదేవిధంగా ఆశ్రిత కోసం పూలు అయితే తీసుకొచ్చాను. ఇంకా అసలు మోర 20 రూపాయలు ఉంటాయండి. ఇంకా 2 మూరలు వచ్చేసి 30 రూపాయలకి ఇచ్చింది. చామంతి పూలు అయితే చాలా ఇచ్చింది. ఆ యొక్క చాలా మంచిది. అందుకని చెప్పేసి ఇంక మామూలు చామంతి పూలే ఉంటాయి, మళ్ళీ ఒక 10 రూపాయలు. ఇంకా అయితే ఇచ్చేసింది. ఇంకా నేనైతే ఇంకా ఆశ్రిత కోసం పూలు అయితే తీసుకొచ్చేసాను. ఇంకా ఆశ్రిత అయితే నిద్రపోతూ ఉంది. ఇంకా వచ్చేటప్పటికే చాలా టైం అయిపోయిందండి. ఇంకా ఎక్కడైనా భోజనం చేద్దామన్నా కానీ కుదరలేదు. అందుకని చెప్పేసి ఇంకా వస్తూ అయితే పార్సల్ తీసుకొచ్చుకున్నాం భోజనం. ఎందుకంటే ఇంటికాడ అయినా వండేసేదాన్నే, కానీ మా ఆయన ఇంకా గుంటూరు వెళ్తే ఏదో ఒకటి తింటాలే అన్నట్టు అని చెప్పేసి నేనైతే ఇంక ఇంటికాడ వంట కూడా ప్రిపేర్ చేయలేదు. మేము వెళ్ళటమే 7ంటికి వెళ్ళాము. ఇంకా వంట కూడా ప్రిపేర్ చేయలేదు. ఇంకా ఆడ ఏదో ఒకటి తినొద్దాంలే అని చెప్పేసి ఇంకా పిల్లలకైతే ఇద్దరికి భోజనం పెట్టేశాను, ముగ్గురికి. ఇంక వాళ్ళైతే భోజనం చేసేసారు. ఇంకా నేను మా ఆయన అయితే ఇంకా ఒక పార్సల్ అయితే తీసుకొచ్చుకున్నాం. ఒక పార్సల్ అయితే మా ఇద్దరికి సరిపోయింది. మాకు తోడు ఆదర్శ్ కూడా అంతే ఉన్నాడు, నిద్రపోలేదు ఇంతవరకు. ఆదర్శ్ హాయ్ అమ్మా. మా అమ్మ వాళ్ళు గుంటూరు వెళ్ళి మా కోసం అవి తీసుకొచ్చారు. ఇంకా పెద్ద నూనెకైనా ఒకటి తీసుకొచ్చానండి, 15 కేజీలు. ఇంకా అది వచ్చేసి మా అత్తమ్మ ఇంటి దగ్గర పెట్టాను. అంటే ఇంకా పిల్లలు అక్కడ ఉన్నారు కదా, ఇంకా వస్తూ వాళ్ళని పిల్లల్ని ఎక్కించుకొని రావడం కుదరదని చెప్పేసి ఇంకా మా మామగారు పొద్దున వస్తారు. అందుకని మా మామగారిని తీసుకొని రమ్మన్నాను. 15 కేజీల నూనెకైనా వచ్చేసి 250 పడింది. అంతేనా, 2500 పడిందండి 15 కేజీలు. ఇంతమంది ఫస్ట్లో పండగ టైంలో అయితే కామెంట్ చేశారు 15 కేజీల నూనె క్యాన్ ఎంత పడుతుందండి అని. ఇంకా 15 కేజీల నూనె క్యాన్ వచ్చేసి 250 పడింది. అంటే మామూలుగా 250 అన్నారు, మనం వచ్చేసి 225 తీసుకొచ్చుకున్నాము. మా ఆయనకి అయితే పాపం జర్నీ ఎక్కువైపోయింది. ఇంకా పనుకుంటూ పోయాడు. తినేసాము, భోజనం చేసాము ఇప్పుడే. ఇంకా పాపం మా ఆయనకి ఆకలిద్దని చెప్పేసి ఇంకా వీడియో కూడా తీయలేదు. ఇంకా మామూలు రైసే తెచ్చుకున్నామండి, ఫుల్ మీల్స్ పార్సల్. లేదా దాష్ ఈ టైం డబ్బులు ఎందుకు నీకు? ఇంక కోసం వచ్చేసి బూందీ, ఇది జిలేబీ, ఇంకా చెకోడీలు, బూందీ, జిలేబీ, కార బూందీ రెండు ఒకటేగా. కార బూందీ అన్న బూందీ అన్న జిలేబీ బూందీ, బిస్కెట్స్, చెకోడీలు ఈ 4 ఐటమ్స్ అయితే తీసుకున్నామండి. ఇంకా రేపు పొద్దున పూట అయితే మళ్ళీ నేను 3:30 కల్లా సిడిపోవాలి, అయితే మధ్య టైడ్ అయిపోయాడు పని కోసం. ఇప్పుడైతే నేను కొనుక్కోవడానికి అయితే సిద్ధమైపోయాను. రేపు పొద్దున నేను ఏం తీసుకొచ్చాను రోజు మీకు చూపించేసా కదా, మొత్తం చూపించేసా. ఇంకా రేపు పొద్దున నేను కనపడను మీకు. మళ్ళీ ఇంకా కనపడేది మళ్ళీ 10ంటికి 11ంటికి వస్తాను ఇంటికి అయితే. ఇంకా అప్పుడు మళ్ళీ మాట్లాడదాం.
ఫ్రీగా కూర్చొని మాట్లాడుకుంటాం. టైం వచ్చేసి ఇప్పుడు 11 అయింది. 11ఏనా తెలియదు ఇలా ఫోన్ 11:19 అయింది. మీతో మాట్లాడడానికి ఏమైందంటే మీరంటే మా శ్రేయభిలాషులు కాబట్టి మీతో ఇట్లా మాట్లాడదాం సిద్ధంగా. ఇంకా అందుకని చెప్పి ఇది వచ్చేసి మా ఆయన నేను వాల్ పేపర్ అయితే దీంట్లో ఏందో చాలా ఉండిపోయినాయి. అసలు వాల్ పేపర్ అయితే చాలా బాగుండేది ఫోన్లో అయితే. ఫోన్ లాక్ అవ్వట్లేదు అది కానీ చాలా బాగుండేదండి. ఇంకా అది వచ్చేసి ఫంక్షన్కి వెళ్తుంటే అక్కడ దిగాము. ఇంకా అక్కడ గుర్తింపు అయితే ఇక్కడ ఉంది. ఇంకా సరే చేశారు కదా, ఇంక ఈ విధంగా అయితే ఉందండి. ఇంక మంచి మంచి వ్లాగ్తో మేము ముందుంటాము. ఇంకా వీడియో నచ్చినట్టయితే లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నేను ఎలా చేయాలనేది కామెంట్ చేయండి. ఎన్నోసార్లు కామెంట్ చేయమని చెబుతున్నా. నేను రోజా నువ్వు ఇలా ట్రై చేయ రోజా, లేదంటే ఇలా ట్రై చేయండి రోజా అని చాలాసార్లు కామెంట్ చేశానండి. కానీ ఎవరు కామెంట్ చేయట్లేదు. కానీ తప్పకుండా మా ఛానల్ చూసి మమ్మల్ని చూసి సపోర్ట్ చేసి నేను ఎలా చేయాలనేది తప్పకుండా కామెంట్ చేయండి. అక్షయ్ చెప్పు ఆదర్శ్ మా ఆయన ఇద్దరికి వచ్చేసాడు. సరేనా మీ అందరికి గుడ్ నైట్. గుడ్ నైట్ చెప్పు. గుడ్ నైట్. గుడ్ నైట్ డబ్బులా చెప్పు. హ్యాపీ బర్త్డే ఉందిలే కానీ చెప్పు. ఈ వీడియో నచ్చినట్టయితే గుంటూరులో ఉంది. సరే అండి, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోతో మేము ముందుంటాం. అంతవరకు బాబాయ్ సీ టటా. మళ్ళీ రేపొద్దున మళ్ళీ మంచి వీడియోతో మేము ముందుకు వస్తాం. అంతవరకు బాబాయ్. గుడ్ నైట్.